హాయ్, వెల్కమ్ టు రెడ్డి టాక్స్. నా పేరు శివారెడ్డి. ఈ ఛానల్లో మనం పాలిటిక్స్ అండ్ కాంటెంపరీ ఇష్యూస్ వీటి మీద పూర్తిగా విశ్లేషణ చేద్దాం. ముందుగా ఛానల్ నేమ్కు తగ్గట్టుగా రెడ్డి అనే పేరు ఎలా వచ్చింది, వీళ్ళు రాజులుగా ఎలా మారారు అనేది కొద్దిగా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి. ఈ రెడ్డి అనే పదం రట్టోడి, రట్టడి అనే పదాల నుంచి ఎవల్యూషన్ చెందింది. ఈ రట్టడి అనే వాళ్ళు విష్ణుకుండుల కాలంలో ఆంధ్రదేశాన్ని పరిపాలిస్తున్న రాజుల దగ్గర గ్రామాధికారులుగాను పన్నులు వసూలు చేయడం, చిన్న చిన్న న్యాయాధికారులుగా ఉండేవాళ్ళు. వాళ్ళు కాలక్రమేణా రెడ్డిగా మారి కాకతీయుల కాలంలో నాయంకారులుగా పనిచేస్తూ హిందూ మతానికి ఎంతో కృషి చేసి ఎంతో డెవలప్ చేయడానికి దోహదం చెందారు. అలా తర్వాత వాళ్ళు రెడ్డి రాజ్యాన్ని ఎలా స్థాపించారు ఇవన్నీ కొద్దిగా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి. 1323 సంవత్సరంలో కాకతీయ రాజు అయినటువంటి ప్రతాపరుద్ర II దగ్గర 77 మంది నాయంకారులు ఉండేవాళ్ళు. ఆ 77 మంది నాయంకారుల్లో 3 ప్రధాన నాయంకారులు, ప్రోలయ వేమారెడ్డి, ప్రోలయ నాయకుడు, వెలమ నాయకుడు. ఇలా 3 ప్రధాన నాయంకారులుగా ఉన్న సమయంలో వీళ్ళ మీద ఢిల్లీ సుల్తాన్ వచ్చి యుద్ధం చేసి ప్రతాపరుద్ర IIని ఓడించి ఇక్కడున్న వరంగల్ రాజ్యాన్ని ముస్లిం సైన్యానికి అప్పగించి అతన్ని బంధించి ఢిల్లీ సుల్తాన్లు ఢిల్లీ తీసుకుని వెళ్తున్న సమయంలో నర్మదా నదిలో దూకి ఆయన ఆత్మహత్య చేసుకుంటారు. ఇక్కడున్న ముస్లిమ్స్ హిందువుల మీద దాడి చేస్తూ వాళ్ళని చిత్రహింసలు చేస్తున్న సమయంలో ఈ 3 నాయకులు ఉన్నారు కదా, ప్రోలయ వేమారెడ్డి, ప్రోలయ నాయకుడు, వెలమ నాయకుడు, ఈ బాధలు చూడలేక పోలయ్య వేమారెడ్డి గారు మిగిలి ఉన్న 2 నాయకుల్ని తీసుకొని ఆ ముస్లిం సైన్యాన్ని ఓడించి మొట్టమొదటగా అద్దంకిని రాజధానిగా చేసుకొని మొట్టమొదటి రెడ్డి రాజ్యాన్ని స్థాపిస్తాడు ప్రోలయ వేమారెడ్డి గారు. ఈ ప్రోలయ వేమారెడ్డి గారికి ఒక బిరుదు ఉంది. ఆ బిరుదు అపరిమిత భూదాన పరశురామ. ఈ బిరుదు ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ ఎవరైతే ముస్లింస్ చేతిలో హింసించబడ్డారో, అన్యాయం చేయబడ్డారో వాళ్ళకి 40 గ్రామాలను దానం చేసి వాళ్ళకి మళ్ళీ ఆశ్రమం కలిగించినందుకు ఈ బిరుదు ఆయనకి బహూకరించారు. ఈ ప్రోలయ వేమారెడ్డి దగ్గర ఒక కవి ఉండేవాడు, మనందరికి తెలిసిన కవి, ఆయనే ఎర్రన్న గారు. ఇతను ఆంధ్ర మహాభారతంలో మిగిలి ఉన్న అరణ్య పర్వం పూర్తి చేయించి ఈ ఆంధ్రులకి అంకితం చేశారు. ఈ ప్రోలయ వేమారెడ్డి తర్వాత వచ్చిన రాజు అన్నవోత్తమారెడ్డి. ఈయన అద్దంకి నుంచి కొండవీడికి రాజధానిని మార్చి రాజ్యాన్ని ఇంకా విస్తరించారు. ఈయన తర్వాత వచ్చిన రాజు అన్నవేమారెడ్డి. ఈయన ఇంకా రాజ్య విస్తీర్ణంలో భాగంగా శ్రీశైలంలో చంపుడుగులు కట్టించారు. ఇప్పుడు మనకి ఏదైతే కనపడుతుందో ముఖ మండపం, మనం వెళ్ళగానే చూస్తాం కదా, ఆ మండపం కట్టించింది కూడా ఈ అన్నవేమారెడ్డి గారు. ఈ అన్నవోత్తమారెడ్డి దగ్గర మంత్రిగా ఉన్నటువంటి మల్లారెడ్డి గారు బాహుమని సుల్తాన్లు అమరావతిలో ఉన్న అమరావాన్ని నాశనం చేస్తూ ఉంటే తక్కువ మంది సైన్యంతో వాళ్ళని ఓడించి మళ్ళీ ఆలయాన్ని నిర్మించి హిందువులకు ఎంతో సేవ చేస్తూ ఇలా కొనసాగిపోతూ ఉంది ఈ రెడ్డి రాజ్యం. ఈ విధంగా రెడ్డి రాజులు హిందూ మతానికి విశేష సేవలు చేస్తూ తర్వాత వచ్చిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఈ బ్రిటిష్ వారు ఇచ్చే పెన్షన్ తీసుకొని నేను ఎందుకు బతకాలి అని మొట్టమొదటిగా ఎదురు తిరిగింది ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు. మన హిందూ మతానికి ఇన్ని సేవలు చేస్తే ఈ రెడ్డి గారు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, వాళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళ పరువు తీస్తున్నాం అనేది నా ఫీలింగ్. షర్మిలా రెడ్డి, ప్రభు కిరణ్ రెడ్డి, యేసురామి రెడ్డి, ఎవరు ఇలా? ఓకే, వీళ్ళందరూ రెడ్డి గారే అనుకున్నాం. రెడ్డి గారు అయితే క్రిస్టియన్స్లోకి ఎందుకు మారారు? క్రిస్టియన్స్ అయితే ఇంకా మరి రెడ్డి ట్యాగ్ ఎందుకు ఉంది? ఈ పొల్యూటర్ రెడ్డిని ఏం చేద్దాం మనం? పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి గారు తెలుసా? ఆయన ఎవరా మీకు? ఆయన ఈ మధ్యనే కమ్యూనిస్టులోకి జాయిన్ అయ్యాడు. కమ్యూనిస్ట్ రూల్ ప్రకారం కులం మతం ఏ లేవు కాబట్టి వెంటనే నాకు ఈ రెడ్డి అవసరం లేదు అందుకని చెప్పి పేరు మార్చేసుకున్నాడు పుచ్చలపల్లి సుందరరామయ్యగా. అలా మీరు ఎందుకు చేయలేకపోయారు? అంటే ట్యాగ్ ఉంటేనే మనకి వాల్యూ ఉంటుందనే? ఎవరిని మోసం చేద్దామని మీ అనుకున్న రెడ్లా? లేకుంటే మీరు వెళ్ళి ప్రార్థిస్తున్నా జీసస్న ఒక సైడ్ ఉండడం నేర్చుకోండి. ఇవన్నీ మాకు అవసరం లేదు, మా వెనక రెడ్డి ట్యాగ్ ఉంది, ఓకే
మేము రెడ్డీసే, ఎవరిని మోసం చేద్దామని. ఈ మధ్య కొన్నూరులో చర్చ్ చూసే, ఒకటి రెడ్డి చర్చ్ అంట, కమ్మ చర్చ్ అంట. ఏంది ఇది? ఎక్కడైనా ఈ క్రిస్టియానిటీలో కులం మతం ఉందని వాళ్ళు ఏమని చెప్పారా? అక్కడ లేని కులం మతాన్ని మీరు ఎందుకు యాడ్ చేస్తున్నారు? వాళ్ళ మధ్య ఎటువంటి డిఫరెన్షియేషన్స్ లేవు. మీరెందుకు తగలబెడతాను కొత్తగా? నా రెడ్డి కమ్యూనిటీకి నాకున్న గౌరవం వీటన్నిటినీ కలబోసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి మమ్మల్ని పొల్యూట్ చేయొద్దండి. మీ సావు మీరు ఎక్కడైనా సావండి.